హాయ్ గైస్, ఈరోజు మన ఫిట్టింగ్ వచ్చేసి గూడూరులోని లెమన్ మార్కెట్ దగ్గర అండి. ఈ మోటార్ వచ్చేసి సముద్ర 1 HP 13 స్టేజెస్ అండి. సో ఇది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఇదేంటండి, ఫస్ట్ మనం కేబుల్ జాయింట్ అనేది కొట్టుకోవాలండి. ఈ జాయింట్ అనేది వాటర్లో ఉంటుంది కాబట్టి మనం పచ్చి రబ్బర్ వేసి డబుల్ ఇన్సులేటెడ్గా కొట్టుకోవాలండి. ఆ తర్వాత పైప్ అనేది పరుచుకుని బోర్ క్లాంప్ అనేది పై నిప్పలకి మనం ఫిట్ చేసేసుకోవాలి. అది వెల్డింగ్ చేసి వస్తుంది, అందుకనే సానంతో కొడితే ఇట్లా ఊడిపోద్ది అనమాట. అప్పుడు బోల్ట్ అప్ చేసి నీట్గా ఫుల్ టైట్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం పంపుని నిప్పలకి ఎక్కించేసుకోవాలండి, లేదంటే టెఫ్లాన్ టైప్ వేసుకుని. ఆ తర్వాత పంపుని అలైన్మెంట్ చేసేటప్పుడు ఆ పైన బుష్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు 4 బోల్ట్లు వేసేసి గట్టిగా టైట్ వేసేయాలండి. అన్నీ ఫుల్ టైట్ వేసేసిన తర్వాత ఒకసారి ప్లే ఎంత ఉందో ప్లే చూసుకోవాలండి. పంపు మూవ్ అవుతుందా లేదా, ఫ్రీగా తిరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దానికి జల్లెడి ఇస్తాడండి, ఎస్ఎస్ది స్టీల్ జల్లెడి. ఆ కేబుల్కి ఒక స్ట్రిప్ వస్తుందండి, ఆ స్ట్రిప్ కూడా బిగించేసుకుని నీట్గా కింద జల్లెడికి కింద పైన టేప్ అనేది నీట్గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా బోర్లో దించుకునేటప్పుడు 5 అడుగులకు ఒక టేప్ అనేది వేసుకోవాలండి కేబుల్కి. లేకపోతే కేబుల్ అనేది లూజ్గా కిందకి వెళ్ళిపోయి మోటార్లకి అడ్డుపడుతూ ఉంటుందండి మనం లాక్కునేటప్పుడు. ఆ విధంగా నీట్గా వేసుకోవాలండి టేప్ అనేది. అక్కడ ఏదైనా డస్ట్ ఉంటే పైప్కి నీట్గా క్లీన్ చేసుకుని మరీ వేసుకోవాలండి. ఇది ఇంకా పైకి వచ్చేసిన తర్వాత కూడా నీట్గా గట్టిగా టేప్ అనేది వేసుకుని ఆ తర్వాత దించుకుని బోర్ క్యాప్ అనేది బిగించుకోవాలి. ఆ బోర్ క్యాప్కి 2 సైడ్స్ బోల్ట్స్ వస్తాయండి. ఆ బోల్ట్లు కూడా ఫిట్ చేసేసుకున్న తర్వాత పైన నిప్పలు మనం పైప్ పెట్టుకునే దానికి, ఇది కన్స్ట్రక్షన్ కాబట్టి పైప్ పెట్టుకుంటున్నాం. మామూలుగా ఇళ్ళల్లో అయితే ట్యాంక్కి కలుపుకుంటారండి. మనం పైప్ రేంజ్తో నీట్గా టైట్ వేసేసుకున్న తర్వాత కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. ఈ కనెక్షన్ అనేది అక్కడ మార్క్ చేసి ఉంటుందండి, RYB అని. R అంటే రన్నింగ్, Y అంటే స్టార్టింగ్, B అంటే కామన్ అండి. దాని పక్కనే వచ్చేసి ఫేస్ న్యూట్రల్ ఉంటాయండి. ఫస్ట్ మోటార్ వైర్లో 3 వైర్లు ఉంటాయి కదా, ఆ 3 వైర్లు RYB కనెక్ట్ చేసిన తర్వాత ఫేస్ న్యూట్రల్కి సప్లై ఇచ్చేసి మనం ప్లగ్లో అనేది వైర్లు పెట్టి ట్రయల్ చూసుకోవాలండి. కరెంట్ అనేది సప్లై వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ రెడ్ బటన్ ఒకటి ఉంటుంది పైన చిన్నది, అది క్లిక్ చేస్తే మనకి బటన్ వోల్టేజ్ అనేది చూపిస్తుంది. ఈ మోటార్స్ కనుక మీకు కావాలి అంటే డిస్ప్లే మీద డీటెయిల్స్ ఇచ్చాను, సంప్రదించండి.